ఇప్పుడు వాళ్ళకనైతే రాజశేఖర రెడ్డి ఉండగానే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా? అవును. కాకపోతే ఏంటంటే రాష్ట్రపు ఆధిపత్యం జగన్కి ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళకి. ఎందుకు అంటే తప్పుడు మాటలు విన్నది, తప్పుడు మాటలు ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు, ఆ దగ్గర ఎవరు, ఆ కేకే, డిఎస్, జైపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరి కోపం ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ అంత నెగ్గల, వాళ్ళ మాటలు నెగ్గల. వాళ్ళు 10 అడిగితే రాజశేఖర రెడ్డి ఒకటే చేసి పెట్టేవాడు. పైగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపే రాజకీయాలు, నా మనిషి ఇడికి ఇవ్వాల్సిందే, ఆడికి చేయాల్సిందే అనేటువంటిది అతని దగ్గర సాగల బండి. కాబట్టి వాళ్ళ ఆలోచన ఎటువంటిదంటే రాజకీయం అంటే ఏంటంటే పవర్ వాళ్ళ గుప్పెట్లోకి రాలా. అంటే తమ ప్రాంతంలోనైనా తమకు ఆధిపత్యం అనేటువంటి కోణంలో, లేదా తెలంగాణలోనైనా ఆధిపత్యం అని ఎక్స్పెక్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆంధ్ర వైపు నుండి కాంగ్రెస్ అధిష్టానంతో డీలింగ్ ఉన్నోడు ఎవడూ లేడు. ఎవరిని లేకుండా చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి ఫ్రమ్ ద బిగినింగ్. కేవీపీ రామచంద్రరావు తప్పించి, అది కేవీపీ రామచంద్రరావు కూడా రాజశేఖర రెడ్డి అసిస్టెంట్గానే తెలుసు తప్పించి డైరెక్ట్ నాయకుడిగా తెలియదు కదా. కాబట్టి ఆ విధమైన సిచ్యుయేషన్ అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాంతో వాళ్ళందరూ కూడానేమో సిడబ్ల్యూసి మెంబర్లు, ఏఐసిసిలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ సోనియాకి రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. రోజు విషయం చెప్పుతుంటే ఏముంటుంది, వాళ్ళందరికీ ఏంటి రాజశేఖర రెడ్డి మీద ఒక అసూయ, మాకంటే జూనియరు, లేకపోతే మాతో సమానమైనోడు, ఇట్లా ఎదిగిపోవడం ఏంటి ముఖ్యమంత్రి అనేటువంటిది వాళ్ళకి మంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మంట రాలా వీళ్ళందరికీ, అట్లాంటిది. అయితే ఇక్కడ సోనియా గాంధీకి ఉండే మైనస్ అలా ఏంటంటే ఇందిరాగాంధీకి గ్రౌండ్ రిపోర్ట్ ఉండేది, సోనియా గాంధీకి అది లేదు. ఆ చుట్టూ ఉండే తాబేదారుల మాటలే నమ్ముతుంది. వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి ఎట్లయితే నీకు ఏకుమేకయ్యాడు, రాజశేఖర నిజంగా ఏకుమేకయ్యాడా? ఏం లేదు. సోనియాకి అపర విధేయుడు రాజశేఖర రెడ్డి, పూర్తి విధేయత ప్రకటించాడు. కాకపోతే రాజకీయంగా తన ధోరణిని ఎక్స్ప్రెస్ చేసేవాడు. మనమేమి ఎవరికి దాసోహం అక్కర్లేదమ్మా, వీళ్ళందరూ ప్రెషర్ చేసి